సుస్థిరమైనటువంటి ప్రభుత్వం, ఒక మంచి నాయకుడు, ప్రభుత్వం ప్రజల కోసం చేసేటువంటి వాళ్ళు ఉండాలి అని వాళ్ళందరూ కోరుకుంటున్నారు. కోరుకున్నప్పుడు ఇంకా తెలియదు నో గ్యాప్ పెట్టాలి కదా. ఇక్కడ ఏం గ్యాప్ లేదు అసలు. ఇంకోళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చో లేదంటే కులాల మతాలు పేర్చిలు పెట్టాలని అవ్వదు. ఇంకా ఇవాళ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇవాళ ఇందాక మన ఎమ్మెల్సీ గారు కూడా చెప్పారు క్లియర్ గా, రాంబాబు రెడ్డి గారు కూడా, ఏదో ఒక కులమో ఒక మతమో అనుకున్నంత మాత్రం అయిపోయేది కాదు అని. ఎగ్జాక్ట్లీ అది అవ్వదు ఇక్కడ. అది జనం అనుకుంటారు కాదు, కొంతమంది అనుకుంటాం. వాళ్ళ భావన తప్పితే వాస్తవికత ఏంటంటే ప్రజలు అర్థం చేసుకున్నారు. ఎస్, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మనకి పరిశ్రమలు రావాలి, మన పిల్లలు ఎక్కడో దూరము ఉన్నటువంటి 200-300 కిలోమీటర్లు లేదంటే 500 కిలోమీటర్లకు వెళ్ళి ఉద్యోగాలు ఎందుకు చేయాలి, మన ప్రాంతంలో ఉండి చేయొచ్చు కదా. ఆ రకంగా అభివృద్ధి చేసేటటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఎందుకు దీన్ని కాదండి? అయితే ఇప్పుడు రాజే గారు కాపు సంరక్షకుడు పవనేనా? సంరక్షకులు అనేది కాదు ఇక్కడ. మీరు సంరక్షకులు అంటారు, సంరక్షకులు ఎట్లా అనుకుంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి సంరక్షకులా, లేదంటే అక్కడ పక్కన మీ పక్కన కూర్చున్నటువంటి మన దూపుడు వాళ్ళ కూడా సంరక్షకులు అట్లా ఉండదు కదా. కాదండి, రామ్ గోపాల్ రెడ్డి గారు ఇందాక అన్నారు కాపు సంరక్షకుడు ఆయనే అండి. సార్ నేను కాపు ప్రజల సంరక్షకులు ఉంటాను. నేను ప్రజలకు ఎవరు మంచి చేస్తా అంటే వాళ్ళు సంరక్షకులుగా ఉంటారు. కులాలు మతాలకు సంరక్షకులు ఎవరు ఉండరు. ఇక్కడ రాజకీయంగా వచ్చిన తర్వాత రాజకీయ నాయకులుగా మేము ఏది కాదన్నా కానీ వాళ్ళ కులాలు ప్రవేలు అవుతున్నాయి కాబట్టి అది రిప్రజెంటేషన్. అది అంత మాత్రం కాదు. ఇక్కడ ఎవరు సంరక్షించాల్సిన పల్లె. రాజకీయ నాయకుడు ఏం చేయాలి అది చేస్తున్నాం మేము. సరే, ఇప్పుడు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ ఏంటి? అది రాజకీయ ఉద్దేశమా లేకపోతే రంగా గారి మీద ఆయనకున్న అభిమానం? ఎందుకంటే వాళ్ళ నాన్నగారు తోటి కూడా ఆయన ట్రావెల్ చేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఎలా చూడాలి? సార్ ఇక్కడ ఒక విషయం, మన జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు, ఈ దేశం నుండి అనేక మంది ప్రముఖులందరూ కూడా ట్వీట్ చేశారంటే ఏ దాని వికృతం ఉన్నట్ట ట్వీట్ చేసినంత మాత్రం ఏమవుతుంది? అది ఒక విషయం. మన పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు, రాఘోపాల్ రెడ్డి గారు చర్చిద్దాం, పొత్తు పెట్టుకుంటారని చర్చిద్దాం. ఇప్పుడు రంగా గారి ఇష్యూ వేరు, అది ఏం జరుగుతుందో అని. ఎందుకంటే బందర్ టికెట్ అంటున్నారు. ఏంటి గాదే గారు మీకున్న ఇన్ఫర్మేషన్ చెప్పండి. ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం నెట్టు మీది. ఇప్పుడు ఏమి ఎలక్షన్స్ లో పాడులు 18 సంవత్సరాల వరకు ఏం లేవు. రాంగోపాల్ రెడ్డి గారు వాళ్ళు మాట్లాడివ్వండి, డైవర్ట్ అవుతుంది. వెంకటేశ్వర గారు ఇక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. ఒక చనిపోయినటువంటి ఒక మహాపర్సన్ ఆంధ్ర రాష్ట్రంలో మనం ఎవరు ఒప్పుకోకపోయినాగా రంగా అనేది ఒక పెద్ద పర్సనాలిటీ. వంగవీటి మోహన్ రంగా అనేది చాలా పెద్ద పర్సనాలిటీ, ఇక్కడ చాలా ప్రభావితం చేసే పర్సనాలిటీనే. సో ఆయన మీద ఇష్టంగా ట్వీట్ చేశారా లేదంటే పొలిటికల్ గా ట్వీట్ చేశారా అనేది చూద్దాం. దాంట్లో రెండు ఉండొచ్చు, కొంత ఇష్టం ఉండొచ్చు, కొంత పొలిటికల్ మైలేజ్ కూడా ఉండొచ్చు. దాన్ని కాదనడానికి ఏం లేదు. ఏమి చేసినప్పటికీ దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు వరం గారు. ఎందుకంటే ఆయన ఒక రాజకీయ పార్టీ నాయకుడు, ఎక్స్ సీఎం. ఆయన ఇందాక రెడ్డి గారు చెప్పినట్లుగా అప్పుడు మా నాయకుడు ఎట్లా ట్వీట్ చేశాడో ఆ రకంగా ట్వీట్ చేశాడు అనుకుందాం. దాన్ని ఎట్ ద సేమ్ టైం పొలిటికల్ గా కూడా ఉంది. మీరు అన్నట్టుగా పొలిటికల్ కూడా లేకేం పోవాలా, అది కూడా ఉంటది. కానీ ఎన్ని చేసినా కానీ నేను అనేది ఏంటంటే ఇవాళ మీరు రంగా గారి మీద ఏదైతే చర్చ పెట్టారో రంగా గారి చర్చ అనేది డైవర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అది ఆల్రెడీ ఓన్ చేస్తున్నారు. ఎవరిని ఓన్ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేస్తున్నారు. ఇంకా అదే మారేది కాదు, అది మారేది కాదు, మారదు కూడా. ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఏం పోయేది కూడా కాదు. సో అలాంటప్పుడు ఇవన్నీ ఎంత చర్చ జరిగినా, ఎన్ని మీటింగ్లు పెట్టినా, ఎన్ని రకాలుగా వెళ్ళినా, ఎవరు వచ్చినా అది అంతవరకే. అది ఓకే, రంగా గారి కుటుంబ సభ్యులుగా ఆరాధిస్తాము, అభిమానిస్తాము, అది అంతవరకే. పొలిటికల్ గా వచ్చేసరికి ఖచ్చితంగా మొత్తము కూడా ఇక్కడ వెనక నడుస్తారు. అభివృద్ధిలో మీరంతా కూడా భాగస్వాములు అవుతారు. సో ఇక్కడ అక్కడ ఎలాంటి మనకి డిస్టర్బెన్స్ లేదు. దానికి పెద్ద క్వశ్చన్ మార్కులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, దాని గురించి చర్చ కూడా అవసరం లేదు. ఓకే, రైట్. జూపిడి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి రంగా గారు కాక మొదలైంది, ఏదో సామాజిక వర్గ చీలికలు చేస్తారా?